రాష్ట్రంలోని డ్రగ్స్ ముఠాలపైన దాడులు నిర్వహించి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న యువకులు అది మానేసి ఉండలేక మెడికల్ డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నారు. మత్తు కోసం యువకులు మెడికల్ డ్రగ్స్ డోస్కు మించి ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నారు. ఇక దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు డ్రగ్స్ బానిసలు. మత్తుకు బానిసలైన యువకులు ఓల్డ్ సిటీతో పాటు చాలా ప్రాంతంలో మెడికల్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా మెడికల్ డ్రగ్స్, MDMA, గంజాయి తీసుకుని యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మత్తు ఇంజెక్షన్స్ తీసుకుని మరణిస్తున్నారు. మెడిసిన్స్ ఏదైతే ఉందో ఫర్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటామో, సో యంగ్స్టర్స్ ఎక్కువ మెడిసిన్స్ మీద డిపెండెంట్ అవ్వడానికి ఒక 5 కేటగిరీస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా. సో ఫస్ట్ కేటగిరీ ఏమంటాము అంటే డిప్రెసెంట్స్ అంటాము. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సెడేటివ్స్ కానీ, హిప్నాటిక్స్ కానీ, హాలోసినేషన్ ఆర్ ఎనీ ఆల్కహాల్ కానీ, ఇలాంటి డ్రగ్స్ అన్నీ మనం ఫస్ట్ డిప్రెసెంట్ అంటాము. సో ఈ కేటగిరీలో ఏంటంటే బ్రెయిన్ని డిప్రెస్ చేసి మన ఒక స్మూదరింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి స్లీప్ ఇండ్యూస్ చేస్తుంది అనమాట. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో దాన్నే మనం ఏమంటామంటే స్టిమ్యులెంట్ డ్రగ్స్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ MDMA కేటగిరీ కానీ, యాంఫిటమైన్ కానీ, ఇలాంటి డ్రగ్స్ ఏంటంటే స్టిమ్యులెంట్ కేటగిరీస్లోకి వస్తాయి. ఇది మనం జనరలీ పార్టీ డ్రగ్స్ అని చెప్తాం, ఎందుకంటే హైపర్ యాక్టివ్గా అయిపోతాం కాబట్టి ఇది పార్టీ డ్రగ్స్ అంటాం. మత్తు ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ను తక్కువ ధర కావడంతో కొనుగోలు చేసి మత్తు కోసం ఉపయోగిస్తున్నారని తెలిపారు డాక్టర్లు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీంతో మత్తు డోస్ పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. LSD కానీ అక్కడ ఉండని వాటిని ఇమాజినేషన్ రావడం కోసం హాలోసినేషన్ డ్రగ్స్ అంటాం. నార్మల్ లాంగ్వేజ్లో క్యానబిస్ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇది గాంజా లాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఒక 5th కేటగిరీ డ్రగ్స్ మెయిన్గా ఎప్పుడైతే యూస్ చేస్తామో దీన్నే ఓపియాయిడ్ డ్రగ్స్ అంటాం. సో ఇవి కొద్దిగా డేంజరస్ డ్రగ్స్ ఉంటాయి, ఇవి నార్కోటిక్ డ్రగ్స్ అని చెప్తాము. సో దీంట్లో ఒకటి మార్ఫిన్ కానీ, లేకుంటే ట్రెమడాల్ కానీ, లేకుంటే కోడిన్ కానీ, ఇలాంటి మెడిసిన్స్ వస్తాయి. సో దీంట్లో మెయిన్గా యంగ్స్టర్స్ ఇప్పుడు చూస్తే ఒక రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్లో ఒక పార్టీ ఫార్మింగ్ డ్రగ్స్ అనేది రిచ్ పీపుల్ డ్రగ్స్ లాగా కనిపించి, ఒక పూర్ పీపుల్ ఏం చేస్తున్నారంటే నార్మల్ అవైలబుల్ మెడికల్ డ్రగ్స్ ఏవైతే CNS డిప్రెసెంట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైనా స్టిమ్యులెంట్ డ్రగ్స్ అవైలబుల్ ఇన్ మెడికల్ స్టోర్స్లో కానీ, ఒక నార్మల్ ప్లేసెస్లో ఉన్నప్పుడు దీన్ని తీసుకొని ఒక కిక్ని కోసం దీన్ని అలవాటు పడుతున్నారు. దీన్నే హ్యాబిట్ ఫార్మింగ్ అంటాం. యువకులు మెడికల్ డ్రగ్స్ నుంచి విముక్తి పొందేందుకు చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. దీంతో డ్రగ్స్ ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. డ్రగ్స్ మీద నుంచి వారి ఆలోచనలు తొలగించడంతో పాటు వారికి ఇష్టమైన అలవాట్లకు డైవర్ట్ కావాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఒక సూదరింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి స్లీప్ని ఇండ్యూస్ చేస్తుంది. బట్ ఇది లాంగ్ టర్మ్లో హ్యాబిట్ ఫార్మింగ్. మీరు ఎంతైతే డోస్ తీసుకుంటున్నారో అదే ఎఫెక్ట్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ కావాలి అనుకుంటే ఆ ఎఫెక్ట్ ఉండదు. ఆ ఎఫెక్ట్ కోసం మళ్ళీ ఎక్కువ డోస్ తీసుకోవాలి. సో ఇన్ లాంగ్ టర్మ్లో ఎక్కువ డ్రగ్ డిపెండెన్సీ అయిపోయి, సో కన్ఫ్యూషన్స్ ఎక్కువైపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లోన్లీనెస్ ఎక్కువైపోయి అండ్ యాంగ్జైటీ ఎక్కువైపోతున్నాయి. ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అయిపోతాయి అనమాట. సో ఒకవేళ ఓవర్ డోస్ అయితే, ఇలాంటి మెడికేషన్స్ ఏదైతే ఓవర్ డోస్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిప్రెసెంట్స్ తీసుకుంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ సెడేటివ్స్ కానీ, హిప్నాటిక్స్ కానీ ఫ్రీగా దొరుకుతున్నాయి ఇన్ మెడికల్ స్టోర్స్ అనే ఒక అపోహలో యంగ్స్టర్స్ వచ్చేసి దాని మీద ఎక్కువ డిపెండెన్సీకి వెళ్ళిపోతున్నారు. డ్రగ్స్ పెడ్లర్లతో పాటు విక్రయించే వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మత్తుకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కు బదులు మెడికల్ డ్రగ్స్ ను ఉపయోగిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.